సంపదలను వృద్ధి చేసే దేవుడు. ఏం వృద్ధి చేస్తాడు? సంపదలను వృద్ధి చేసే దేవుడు. అంటే మనం సంపాదించుకుంది ₹1 కావచ్చు, ₹2 కావచ్చు. దాన్ని రెండంతలు చేసేదెవరు? దేవుడు. దాన్ని వృద్ధి చేసేదెవరు? దేవుడు కదా. ఇందాక చెప్పాను కదా, వృద్ధాప్యంలో ఉన్న ఆ వ్యక్తి ఆక్సిజన్కి 8 లక్షలు ఖర్చు పెట్టాడు. అంటే ఆయన సంపాదన నుంచి వెళ్ళిపోయినాయి కదా. మనం క్షేమంగా ఉంటే మనం సంపాదించుకుంది నిలబడిద్ది. మనము మనకున్న ధనం కానివ్వండి, మనకున్న డబ్బు కానివ్వండి, లేదంటే సంపాదించుకుంది ఇంకా వృద్ధి చేసుకొని చాలామంది బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత మరి స్టాక్ మార్కెట్లో కూడా పెడతా ఉంటారు చాలామంది. అది మన సంపద వృద్ధి చేసుకోవటము అది దేవుడే చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే చేయగలడు. మనము దేవుని వైపు చూసి కష్టపడుతూ ఉండాలి. దేవుని వైపు చూసి కష్టపడుతూ ఉండాలి. కష్టపడకుండా ఊరికే రావు. నాకు కూడా కష్టం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే నేను కష్టం చేసుకొని ఈ స్థితిలోకి వచ్చాను. మీరందరూ అదే విధంగా కష్టపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని కూడా వృద్ధిపరుస్తున్నాడు. దేవుడిని మనము కలిగిన వారు ఎందుకు ధన్యులని అంటారంటే, ఇందుకే దేవుడు మనని ఉన్న స్థితిలో నుంచి ఇంకా వృద్ధి పొందిస్తూ ఉంటాడు. ఈ నూతన సంవత్సరంలో జనవరి నుంచి మనం మొదలుకుంటే ఒక్కొక్క ఆదివారము ఒక్కొక్క వాగ్దానంతో కూడిన వాక్యము దేవుడు మనతో మాట్లాడాడు. ఒకటేమో నూతన సంవత్సరంలో మనము ఫస్ట్ తారీఖున మన జీవితంలో నూతన క్రియలు జరగాలని జరిగిస్తానని దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు. అదేవిధంగా మొదటి ఆదివారం రోజును నూతన బలము, పక్షరాజు యవన బలము లాంటి బలము మనకిస్తాడని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మూడో వారము నీ కార్యములు నూతన పరచుట, హబక్కూకు గ్రంథంలో మనము చూసుకున్నాం. అదేవిధంగా గత వారం మన నర్సరీ మేడం గారు మీరందరూ చాలా మంది మిస్ అయ్యారు. పాప చాలా బాధపడి ఉంటుంది. ఎందుకంటే ఎవరు రాలేదు. గెస్ట్ స్పీకర్ వచ్చినప్పుడు రండి. ఎందుకంటే మనం ఆ గెస్ట్ స్పీకర్ మన ఇంటికి గెస్ట్ వస్తే మనం ఎలాగ మర్యాద చేస్తామో, మనం రావటమే ఒక మర్యాద. చక్కటి వాక్యం చెప్పినారు. ఎవరికైనా గుర్తుందమ్మా? ఎవరికైనా గుర్తుందా అమ్మా? దేని గురించి వాక్యం చెప్పింది? విశ్వాస ఫలము, ప్రేమ ఫలము, మూడవదిగా ఫస్ట్దేమో విశ్వాస ఫలము, రెండవదిగా ప్రేమ ఫలము, మూడవదిగా దేవుని సంతోషపరిచే ఫలము. ఈ 3 ఫలములు మన విశ్వాస జీవితంలో ఉండాలి. ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ జీవితం, మనం అందరము ఆత్మీయులమి. ఈ ఆత్మీయ జీవితము కలిగి ఉండాలి. చక్కటి ఒక దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు మనకి. అదే విధంగా ఈ నూతన సంవత్సరంలో, నూతన నెలలో కూడా ఈరోజు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నీకున్న సంపదను ఏం చేస్తానన్నాడు? వృద్ధి చేస్తాను. నీకున్న సంపదను. ఓకే, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. కనుక మనకొద్ది ఏదైనా కానీ మనం దేవుడు సంపాదించుకోవటంలో ఎవరు తప్పండ్రు, డబ్బు సంపాదించుకోవటంలో ఎవరు తప్పండ్రు. అయితే సంపాదించుకునే విధానం వేరే ఉంటుంది. అర్థమవుతుందమ్మా? సంపాదించుకునే విధానం ఏంటంటే, ఇప్పుడు దేవుడి యొక్క సమయంలో కాకుండా, దేవుని స్థుతించే సమయంలో కాకుండా, దేవుడికి ఇవ్వాల్సిన సమయంలో, ఈరోజు ప్రాముఖ్యమైన దినం. ఈరోజు సంఘముగా కూడుకొని సంఘ ఆరాధన చే దినము ఈరోజు. ఇది చాలా ప్రాముఖ్యత. అందుకే ఈ దినము ఆశీర్వదించబడ్డాడు దేవుడు. ఈ దినాన్ని ఏం చేశాడు దేవుడు? ఆశీర్వదించబడ్డాడు. అంటే ఈ దినంలో మనము ఆశీర్వదించబడతాం. కనుక చాలా ప్రాముఖ్యమైన రోజు దేవుని యొక్క సన్నిధిని వదిలిపెట్టేసి మనము ఉండకూడదు. అది అత్యాశ అంటారు. ఆశ ఉండటం వేరే, అతి ఆశ ఉండటం వేరే. దానికి తేడా. చాలా మంది డబ్బులు సంపాదించుకుంటున్నారు. అది దాంట్లో తప్పేం లేదు. ధనం సంపాదించుకోవచ్చు. ఆ ధనాన్ని వృద్ధి పరుచుకోరు. అయితే దేవుడు ఈరోజు నీకున్న సంపదలను,
దేవుడు వృద్ధి చేస్తా అంటున్నాడు. ఇది లోకానుసారమైన సంపద మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ఇది మనకున్నది వృద్ధి చేసుకోవటంలో స్టాక్ మార్కెట్లో పెట్టుకోవటంలో కానీ, బ్యాంకులో మనము ఫిక్స్డ్‌లో పెట్టుకోవటం కానివ్వండి, ఏదైనా మనము చేసినప్పటికీ ఈ సంపాదించుకుంటానికి శక్తినిచ్చేదెవరు? అమ్మా దేవుడే. ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే. కానీ ఆ సంపాదనకి కారణభూతుడైన దేవుని మనము విడిచిపెట్టకూడదు. ఆ సంపాదనకి కారణభూతుడైన దేవుణ్ణి మహింపపరుచుకుంటూ కొనసాగాలి. దేవుని మనం ఎంత ఎదుగుతున్న కొలిది దేవునికి అంత కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఎదిగే కొలిది ఒదిగమని ఉండమంటారు కదా, ఒదిగి కాదు, కృతజ్ఞత. ఎదిగే కొద్దీ ఏం కలిగి ఉండాలి? మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు మనని బహుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి ఈ లోక సంబంధమైన ధనాన్ని సంపాదించుకోవటానికి మనము దేవుడు జ్ఞానము కూడా ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలం ఇచ్చాడు, అన్ని దేవుడు సమకూర్చి ఇచ్చాడు. మరి అదే విధంగా ఆత్మీయ జీవితం అనే సంపద, ఆత్మీయ జీవితం అనే సంపదని మనం వృద్ధి చేసుకుంటున్నామా? దీనికోసము మనము సిద్ధపడి ఉంటున్నాం, సంపాదన, ఈ లోక సంపాదన కోసం. కానీ ఆత్మీయ సంపాదన కొరకు మనం ఏ విధంగా సిద్ధపడుతున్నాము, ఏ విధంగా మనము సిద్ధపడి దేవునిలో ఎదుగుతున్నాము అనేది ఒక్కసారి ఎవరికి వారే హృదయంలో జ్ఞాపకం చేసుకోండి. మనము దేవుని కొరకు ఏం చేస్తున్నాం? దేవుడు మన కొరకు సమస్తాన్ని సమకూర్చాడు, సమస్తము అనుగ్రహించాడు మన కొరకు దేవుడు. దేవుడు లేకుండా మన జీవితాలు లేవండి. దేవుడు లేకుండా మన జీవితాలు ఉండవు. ఎందుకంటే ఇందాక మనం పాడుకున్నాం కదా, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, యేసయ్య ఉగ్రత రోజు, ప్రేమ రోజు. ఇప్పుడు కృపకాలంలో ఉన్నాము, ప్రేమ చూపిస్తున్నాడు. కానీ ఆ ప్రేమ, ఆ దినాలు, ఆ కృపకాలం అయిపోయినాక, ప్రేమ కాలం అయిపోయినాక నెక్స్ట్ వచ్చేది ఉగ్రత రోజు. చాలా భయంకరమైన రోజు. ఆ రోజు మన స్థితి ఏంటి? ఆ రోజు తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక అల్లాడిపోతూ ఉంటారు. వాళ్ళు తల్లిని గుర్తించలేరు, పిల్లని గుర్తించలేరు. వాళ్ళు వాళ్ళు అంటే వాళ్ళ జీవితము ఎంత భయంకరమైన స్థితిలో ఉంటుందంటే మనం ఒకసారి ఆలోచించండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈ ఆత్మీయ సంపదలను కలిగి ఉన్నప్పుడు మన జీవితము దేవుడికి ఇష్టంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇష్టంగా మారిపోయింది ఆ జీవితం. కనుక ఆత్మీయ సంపదన అంటే ఏంది? ఆత్మీయంగా ఎదుగుదల, ప్రార్థనలో ఎదుగుదల, విశ్వాసం. మనం మొట్టమొదటి మెట్టు ఏంటంటే మనము విశ్వాసములో ఎదగటం, ప్రార్థన జీవితం కలిగి ఉండటము, మనము వాక్య జీవితం కలిగి ఉండటము, దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండటము. ఆత్మీయ మన సంపద అంటే ఈ లోక సంపదన దేవుడు ఇస్తాడు, లోకులకి ఇచ్చాడు, మనకి ఇస్తాడు. కనుక వాళ్ళకి లేనిది మనకి ఏంటంటే మనకి ఆత్మీయ సంపద మనం కలిగి ఉంటాం. దేవుడు ఆశీర్వదించే దేవుడు కదా. ఇస్సాకుని ఎంతగా ఆశీర్వదించాడు దేవుడు. తీడి ఆదికాండము 26వ అధ్యాయము 12 వచనములు చదువుదాం. 12వ వచనం ఆదికాండం. అమ్మా, ఇస్సాకు ఆ దేశముందు ఉన్నవాడే విత్తనం వేసి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆగమ్మ, ఇక్కడ 26:12 ఇస్సాకు ఏం చేశాడంట? ఆ దేశముందున్న వాడై. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే ఆయన ఇస్సాకు ఒక దేశంలో ఉన్నాడు. ఓకే, సరే. ఆయన ఉన్న ఆ దేశంలో ఆయన ఏమైందంట? విత్తనం వేశాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినములో అక్కడ అందరికి కరువు వచ్చింది. కరువు అంటే ఏంది? వర్షాలు లేకపోవటం. కరువు ఎందుకు వచ్చిందమ్మా? వర్షాలు కురవకపోతే పంటలు పండవు. పంటలు పండకపోతే కరువు వచ్చింది.
ఆ కరువు ఇచ్చినప్పుడు ఆ ఆ గేరారులో ఉన్న ప్రాంతం మొత్తం కరువు వచ్చి అల్లాడిపోతున్నారు. కానీ ఈయన మాత్రం విత్తనం వేసాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈయన మాత్రం సరే అందరిలాగే వర్షం ఉన్నా లేకపోయినా రైతులు వ్యవసాయ కాలం వచ్చేలకి విత్తనం వేస్తారు. ఏమా విత్తనం వేస్తారు. వాళ్ళ పద్ధతి ఏంటంటే వర్షం వచ్చినా రాకపోయినా వాళ్ళు కాలం వచ్చేటప్పటికి విత్తనం వేస్తారు. ఈయన కూడా అదే విధంగా విత్తనం వేసాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి, ఆ దేశం ముందున్న వాడే. ఏ దేశం అంట? గేరార్లో ఉన్నాడు. సరే, ఇప్పుడు మనం ఇసాకు ప్లేస్ లో మనం ఉన్నాం. మనము ఏ దేశంలో ఉన్నాము? ఏ దేశము? దేశం అంటే ఇక్కడ సంఘానికి సాదృశ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేశం అంటే దేనికి సాదృశ్యం అమ్మా? సంఘానికి సాదృశ్యం. ఇక్కడ లోకానుసారమైన జీవితం చూపిస్తూ ఆత్మీయ సంపాదన కూడా మనం ఎలాగా పొందుకోవాలి, ఆ లోక సంపాదన పాటు ఆత్మీయ సంపాదన కూడా మనం ఎలా వృద్ధి చేసుకోవాలో దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ చూడండి, ఆయన ఇస్సాకు ఆ దేశం ముందున్న వాడే. అంటే ఇక్కడ దేశానికి సాదృశ్యము సంఘము. అమ్మాయినండి, దేశానికి సాదృశ్యము సంఘము. ఇప్పుడు సంఘములో మనం ఉండి, సంఘములో మనము వాక్య రూపంగా ఆత్మీయంగా ఎదుగుతూ, సంఘములో మనము ఆత్మీయ ఫలములు పొందుకున్నప్పుడు మనకు కలిగిన విత్తనము ఏదైతే ఉందో, మనకు కలిగిన ఆశ అయితే ఏదైతే ఉందో, అది ప్రార్థన రూపంగా మనము ఒక విత్తనం ప్రార్థన రూపంగా దేవుని అడుగుతాం. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి అసలుకి? ప్రార్థన అంటే ఎవరిని అడగటం? దేవునితో అడగటం కాకుండా ప్రార్థన అంటే మాట్లాడటమే. అసలుకి ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మాట్లాడటం. ప్రభా, నాకు ఈ అవసరత కావాలి. ఇక్కడ ఆ వాక్యం అనే విత్తనము, మన హృదయంలో పడ్డప్పుడు, ఇక్కడ చూడండి, ఆ దేశం ముందున్న వాడే అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడు ఆ దేవుడు వేసిన ఆ విత్తనము నాటబడినప్పుడు ఇక్కడ ఇసాకు ఏ విధంగా అయితే ఆ సంవత్సరములో ఏమైందంట? 100 ఫలము పొందెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం పొందుకున్నాడమ్మా? 100 ఫలములు పొందుకున్నాడు. చూడండి, అందరేమో కరువులో ఉన్నారు. ఈయన మాత్రము విత్తనం వేశాడు, 100 ఫలములు పొందుకున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 100 ఫలములు ఆయన విత్తనం వేశాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ఒక ఆలోచన చేయండి. మనం ఏ విత్తనం వేస్తున్నాం? విత్తనాలు కూడా మంచి చెడులు విత్తనాలు ఉంటాయి కదమ్మా. మంచి విత్తనాలు ఉంటాయి, తాళ్ళు విత్తనాలు ఉంటాయి, తర్వాత పుచ్చిపోయిన విత్తనాలు ఉంటాయి కదా. అవి ఏనండి, తాళ్ళు విత్తనాలు ఉంటాయి, పుచ్చిపోయిన విత్తనాలు ఉంటాయి, తర్వాత గట్టి విత్తనాలు ఉంటాయి. ఇప్పుడు తాళ్ళు విత్తనము ఏమి ఫలించవు, పుచ్చిపోయిన విత్తనము ఏమి ఫలించవు. మంచి విత్తనము మంచి నేలలో పడ్డప్పుడు అది 100 ఫలములు పొందుకో. ఇక్కడ అయితే ఆ వాతావరణం సహకరించట్లేదు, అక్కడ వాతావరణము సహకరించలేదు. కానీ ఈ ఇసాకు మాత్రము ఆయన విత్తనం వేసినప్పుడు 100 ఫలములు పొందుకున్నాడు. ఎలా సాధ్యమైందండి? ఎలా సాధ్యమైంది? దేవుడు తలుచుకుంటే సాధ్యం కాదా? దేవుడు అనుకుంటే సాధ్యం కాదా? అవసరం లేదు కదా. ఆయన ఏది అనుకుంటే అది. కైసరు కప్ప కట్టమన్నప్పుడు ఏమైంది? శిష్యుని పంపించి సముద్రంలోకి వెళ్ళి, సముద్రంలో చేప నోట్లో ఏముందంట? నాణ్యం ఉంది, అది తీసరా. అసలు చేప నోట్లో నాణ్యం ఉండటం ఏంటి చెప్పండి? దేవుడు అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మన జీవితంలో కూడా ఆశ్చర్య కార్యములు జరిగించిన వాడు. అందుకే దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు. బీడు భూముల్ని పంట భూములుగా మార్చగలడు. హల్లెలూయా. మన దేవుడు అందుకే మన జీవితంలో ఏదైతే మనము లేదు అనుకున్నామో, పొందుకోలేకుండా ఉంటామేమో అని భయపడుతున్నామో, మన జీవితంలో దేవుడు ఆశ్చర్య రీతిగా కార్యం జరిగిస్తారండి. మనము నమ్మకం పెట్టాలి.
ఇస్సాకు కూడా ఆ విధమైన నమ్మకమైన విత్తనము నాటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకమైన విత్తనము ఇదిగో సంఘములో పెట్టినప్పుడు, సంఘములో ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఇదిగో ఆయన ఏం చేస్తాడంటే నీ యొక్క సంపదను వృద్ధి చేస్తాడు దేవుడు. ఆశ్చర్య రీతిగా, అద్భుత రీతిగా. మనకి దేవుడు అందుకే మనం ఎప్పుడు ఆశీర్వదించబడతామో మనకి కూడా తెలియదు, కానీ దేవుడికి తెలుసు. తగిన సమయంలో నిన్ను హెచ్చించును, తగిన సమయంలో ఆయనకి తెలుసు. అప్పటిదాకా మనము నమ్మకంగా ఉండాలి. విత్తనం మాత్రమే నాటాలి, చేసేది ఎవరింగా మిగతా కార్యములు ఆయనే. చూడండి, ఆయన కింద లైన్లో అంటాడు, ఏవో అతని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఎవరు ఆశీర్వదించారమ్మా? దేవుడు ఆశీర్వదించాడు. ఆయన దుక్కి దున్నటం వల్ల కాదు, ఆయన చేశాడు, దుక్కి దున్నుతాడు, కానీ వర్షం లేదు. మరి పక్కన వాళ్ళకి పంటలు పండలేదు కదా, ఈయనకు మాత్రం నూరంతర పంటలు పండినాయే, నూరంతర ఆశీర్వాదం పొందుకున్నాయే. ఎలాగంటే ఇది దేవుని కార్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన సంపద వృద్ధి చేయాలని దేవుడు అనుకున్నాడు. ఇక్కడ కూర్చున్న నీ సంపద వృద్ధి చేయాలని, నీ అవసరత ఏదైతుందో తీర్చాలని, నీకు సహాయకుడిగా ఉండాలని దేవుడు నీ పట్ల ఉన్నాడు. అందుకే ఇస్సాకుని దేవుడు జ్ఞాపకం చేసుకొని యెహోవా అతన్ని ఆశీర్వదించును కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాను. ఆయన చేసిన పని కాదు, దేవుడు అనుకున్నాడు ఆయనే ఉన్నతమైన స్థలంలో ఉంచాలి. హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో ఉంచాలి, ఉన్నతమైన దీవెనలు ఇవ్వాలి, ఉన్నతమైన ఆశీర్వాదములు ఇవ్వాలి అని దేవుడు అనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఆయన దేవుడు అనుకున్నాడు. మనం కాదు, మనం కష్టపడతాము, కానీ మనకి 10 రోజులు ఆరోగ్యం క్షీణించిపోయింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి? ఆరోగ్యం ఇస్తేనే కదా మనం కష్టపడేది. ఆరోగ్యము ఇవ్వాలన్నా దేవుడే, మనకి ఆరోగ్యం ఇచ్చేది దేవుడే. ఆయన పొందుకున్న దెబ్బల చేత మనకి ఏమిచ్చాడమ్మా? స్వస్థత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన స్వస్థత, ఆయన ఆరోగ్యము, ఆయన శక్తి, ఆయన బలము ఇస్తేనే మనము ఉన్నతమైన స్థితిలో ఉండగలం. అందుకే దేవుని మీద విశ్వాసము, నమ్మకము, నా నమ్మకం అదే. అందుకే నేను 365 రోజులు దేవుని సన్నిధిలో ఒక్కరోజు మిస్ అవ్వను. దేవుని సన్నిధిలో ఒక్కరోజు అంటే ఒక్కరోజు నేను మిస్ కాను. ఎంత బలహీన స్థితిలో ఉన్న దేవుని సన్నిధిలో నిలబడితే చాలు, ఆయన శక్తిని ఇస్తాడు, బలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ దేవుడు ఆశీర్వదించిన కనుక ఇస్సాకు ఏమయ్యాడు? ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం, వృద్ధి పొందుకున్నాడు. తర్వాత కింద లైన్లో ఏముంది? అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చును. ఏమయ్యాడంట? ఆగిపోలేదు. మనలాగా ఆగిపోలేదు. మనం ఆగిపోతూ ఉంటాం, ఒక్కోసారి ఆగిపోతాం లేదా? ఒక వారం వస్తే ఒక వారం ఆగిపోతాం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఆశీర్వాదం పొందుకున్నప్పుడు క్రమంగా ఎదుగుతూ ఉంటాడంట. ఇప్పుడు దేవుడికి తెలుసు మన స్థితి ఏంటి అనేది. వీళ్ళు విశ్వాసంగా ఉన్నారా, కృతజ్ఞత కలిగి ఉన్నారా, నమ్మకంగా ఉన్నారా, ఆత్మీయ జీవితం కలిగి ఉన్నారా, వీళ్ళు జీవితం ఏంటి అని ఆయనకి తెలుసు. అందుకే మన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తారు. మనం పరిపూర్ణ విశ్వాసంగా ఉన్నాం అనుకోండి, పరిపూర్ణమైన దీవుని కూడా, పరిపూర్ణమైన ఆశీర్వాదాలు కూడా, ఏది తక్కువ కాకుండా నింపు. ఏమన్నాడు? అంచుల దాకా నీళ్లు నింపు, అంతే, ఎల్తి ఉండకూడదు. అది పరిపూర్ణత. అంచుల దాకా సమృద్ధి ఇచ్చే దేవుడు. కనుక చూడండి, ఆయన క్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చును. అతనికి గొడ్ల ఆస్తి దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఎవరు అసూయపడ్డారంట? ఫిలిష్తీయులు అతని యందు అసూయపడ్డారు. అసూయపడాలి. ఎవరు అసూయపడాలి? పక్కన వాళ్ళు అసూయపడాలి, మనం కాదు. అంత ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. మన దేవుడు మనం ఈ స్థితిలో ఉండటానికి అది మనం పిలుచుకుంది.
ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి మనం పిలుచుకున్నాడు దేవుడు. కానీ ఆ పిలుపుకి మనము లోబడలేకపోతున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యములో ద్వితీయోపదేశ కాండములో 8వ అధ్యాయము 18వ వచనములో నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఇక్కడ ఇసాకు ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు, నూరంతల ఫలములు పొందుకున్నాడు, నూరంతలకు ఆశీర్వదించబడ్డాడు. కానీ యెహోవా చేసిన కార్యములంట జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి ఏం చేయాలి? దేవుని యొక్క సమూహంలో దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని యొక్క మందిరంలో నువ్వు స్తుతిస్తే చాలంట ఆయనకి. అది జ్ఞాపకం చేసుకోవటం. ఎక్కడ జ్ఞాపకం చేసుకోవాలి? ఏమ్మా, మనం వారంతా ఉంటున్నాం, ఏ రోజైనా దేవుని జ్ఞాపకం చేసుకుంటామా? ఏమో, జ్ఞాపకం చేసుకుంటే ఉన్నవాళ్ళు ఉన్నారు, లేదంటలేదు. కానీ చాలా తక్కువ మంది 80% జ్ఞాపకం చేసుకుని ఆయన కార్యములకు తెలియదు మనకి. మనము సంపాదించుకుంది మనం అనుకుంటాము, మన తెలివి అనుకుంటాము. స్టాక్ మార్కెట్లో నా ధనము నా తెలివి వల్ల నేను స్టాక్ మార్కెట్లో పెట్టాను అనుకుంటున్నాము. ఇదిగో నా బ్యాలెన్స్ నా బ్యాలెన్స్ ఉండటానికి కారణము, లేదంటే నేను ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టడానికి కారణము ఇదిగో నా సొంత జ్ఞానం అనుకుంటున్నాము. అందులో దేవుని జ్ఞానం లేదా? దేవుడు కదా. అందుకే ఆయన చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకోండు. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకునవలెను. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి విషయం జ్ఞాపకం అంటే కృతజ్ఞత. ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆరాధించటము, స్తుతించటము, మహిమపరచటము, దేవుని సన్నిధిలో కృతజ్ఞులుగా మనం జీవించటము. అది జ్ఞాపకం. ఆ జ్ఞాపకం చేసుకున్న వాళ్ళను ఆయనే కదా తీశారు. అసలుకి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనం. ఏలయనగా 18వ వచనం, ఆయనే కదా ఐశ్వర్యము సంపాదించుకున్నటకు. కింద లైన్ చదువు. నాకు చాలమ్మా, నీకు ఏం కలుగజేశాడంట? సామర్థ్యము సంపాదించుకోవటానికి నీకేమి ఇచ్చాడమ్మా? సామర్థ్యము నీకు ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సామర్థ్యం బట్టి దేవుని జ్ఞాపకం చేసుకో. ప్రభా, నాకు ఈరోజు నీకు మంచి ఆరోగ్యం. ప్రతి దినం నీకు పడుకునేటప్పుడు ప్రభా నాకు ఇంకొక దినం అనుగ్రహించను ఆయన నీ పాద సన్నిధిలో గడపటానికి ఇంకొక రోజు అని ప్రార్థన చేసుకుంటా ఉంటా. ఇంకొక రోజు ఈ రాత్రి పొనుకుంటున్నాను, ఈ నిద్రకాల సమయంలో నాకు నువ్వు కాపాడి మరొక దినము నా జీవితంలో అనుగ్రహించమని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. మనం జీవించటం క్రీస్తు కొరకు, మనం బ్రతకటం క్రీస్తుని మహిమపరచటానికి. క్రీస్తు మన జీవితంలో కార్యము చేస్తూ ఉంటాడు దేవుడు. ఆయన విడిచిపెట్టడు. నీకున్నది ఏదైనప్పటికీ ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచడానికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ సంపదను వృద్ధి చేసుకోవటానికి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ దేవుని మనము ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆయనకి నీకు సామర్థ్యము కలుగజేయవాడు దేవుడు. మనకు సామర్థ్యము కలుగజేయవాడు దేవుడు అండి. అందుకే మన దేవుడు ఎంత గొప్పవాడు. యాకోబుతో అంటాడు, ఆది కాండము 28వ అధ్యాయము 3వ వచనం తీయండి. ఆది కాండము 28వ అధ్యాయము యాకోబు అక్కడ ఒక చక్కటి మాట పలుకుతాడు. సర్వశక్తి గల దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించి. యాకోబుని ఆశీర్వదించింది ఎవరు? దేవుడు. యాకోబు నిజంగా ఎలాంటి వాడంటే, ఆయన ఏమి లేకుండా తల్లిదండ్రుని విడిచిపెట్టి తన మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? ఏమి లేదు, రిక్తినికి వెళ్ళిపోయాడు. కానీ మామ మోసగాడు. అనుకున్న పిల్లనిస్తానని చెప్పేసి మాయ చేసి ఇంకొక పిల్లనిచ్చాడు. మళ్ళీ 7 సంవత్సరాలు సాక్షి చేయించుకున్నాడు. చివరికి తను మోసం చేయాలని తన సంపదను గుంజుకోవాలని చూశాడు. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఏం చేశాడు ఇక్కడ? చదవమ్మా.
సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆ, ఆశీర్వదించి ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నువ్వు అనేక జనములట్లో నీకు సంతానాభివృద్ధి, కలుగజేసి సంతానం తరగని సంపద అండి. డబ్బులను తరుగుతాయేమో కానీ ఏం తరగు? సంతానం అమ్మా. మనం ఒక దేవుడు ఒక మగపిల్లోని బహుమానం, అది అమ్మాయిని బహుమాని, వాళ్ళ సంతానం అభివృద్ధి, వాళ్ళ సంతానం, మళ్ళీ వాళ్ళకి సంతానం, అది తరిగిద్దా పెరిగిద్దా? పెరుగుతానే ఉంటది. సంతానాభివృద్ధి చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. సంతానం, ఈరోజు సంతానం లేక చాలా మంది ఎన్ని బాధలు పడుతున్నారు. సంతానాభివృద్ధి చేసే దేవుడు అండి. మన ఆశీర్వదించి మన సంతానాన్ని ఏం చేస్తానమ్మా? అభివృద్ధి చేస్తా అన్నాడు. మన సంతానం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన సంతానము ఈ లోక సంబంధమైన బహుమానాలు దేవుడు ఇచ్చినప్పటికీ ఆత్మీయ సంతానము కలిగి ఉండాలి మనం. అర్థమవుతుందమ్మా? ఆత్మీయ సంతానం అంటే ఏంటి? మనము ఒక ఆత్మని సంపాదించడం మన సంతానం. అర్థమవుతుందా? మనము ఒక ఆత్మని దేవుడి దగ్గరికి తీసుకురావడం ఒక మనము ఈ లోకంలో 1,00,000 రూపాయలు సంపాదించినా 2 లక్షలు సంపాదించినా అది ఒకవేళ ఉంటే ఉంటుంది, పోతే పోయింది. కానీ దేవుడి కొరకు ఆ ఒక ఆత్మను సంపాదిస్తే అంటే అక్కడ 1,00,00,000 రూపాయలు మన బ్యాంకులో అకౌంట్లో ఉన్నట్ట పరలోకంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోకం ఒక్క ఆత్మని దేవుడి దగ్గరికి తీసుకురావాలి. దేవుని యొక్క సన్నిధికి తీసుకురా ఒక ఆత్మని. అది మన సంతానము. అర్థమవుతుందా? అది మన సంతానము. మన సంతానం దేవుడు అభివృద్ధి చేస్తా అంటున్నాడు. ఈ లోక సంబంధమైన సంపాదన కానివ్వండి, సంతానము కానివ్వండి, ఆత్మీయ సంతానము కానివ్వండి, దేవుడు అభివృద్ధి పరుస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయ ఉపదేశ కాండములో 8వ అధ్యాయం 13వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ అధ్యాయం 13 ద్వితీయ ఉపదేశ కాండం, నీ పశువులు నీకు అబ్బా ఏం చేస్తారంటమ్మా? వెండి బంగారమును విస్తరించి నీ కలిగినంతయు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎవరిని అభివృద్ధి చేస్తారంటే నీకున్న స్థితిగతుల్ని ఆయన, నీకున్న పశువులు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి, మేకలు కానీ ఏం చేస్తాడంట? వృద్ధి అంటే నీ సంపద, నువ్వు సంపాదించుకున్న ఏదైతే ఉందో. ఇప్పుడు మనకి గొర్రెలు లేవు కానీ మనకి ఏమున్నాయి? ఏదైనా ఉన్నాయి. దాన్ని ఏం చేస్తాడు? వృద్ధి చేస్తూ ఉంటాడు. స్టాక్ మార్కెట్లో మనం పాపం సంపాదించుకోవడానికి రూపాయి అయితే 10 రూపాయలు వస్తాయి. అందులో 100 రూపాయలు పెడితే ఏమవుతాయి? 10,000 వస్తాయి. ఆ విధంగా కొంతమంది పెడతా ఉంటారు. ఆ స్టాక్ మార్కెట్లో ఒకసారి ఏమైంది? లక్షలు పెట్టినప్పుడు 10 లక్షలు వస్తాయని ఉన్న లక్ష కూడా పోయి ఉన్న రోజులు ఉన్నాయి. ఉన్న లక్షలు కూడా పోయాడు. కానీ మనకు మాత్రం దేవుడు అలా చేయడు. మనకి ఏదైతే మనం నమ్మి విశ్వసించి దేవుని పేరట మనము పెడుతున్నామో అది వృద్ధి పొందిస్తాడు. ఇక్కడ ఏదైతే ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో ఏదైతే కలిగి ఉందో వాటిని వృద్ధి పొందిస్తా అన్నాడు దేవుడు. మనకున్న వాటిని దేవుడు వృద్ధి చేస్తా అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం వృద్ధి కలగాలంటే కొన్ని పనులు మనం చేయాలి. అది ఏంటి అనేది గబగబ చెప్పి ముగిస్తాను, సమయం అయిపోతుంది. మొదటగా మనము దేవుని సమయాన్ని వృద్ధిపరుచుకోవాలి. దేవుని సమయాన్ని అపొస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవడం. త్వరగా మీరు కొంచెం త్వరగా అందిస్తా ఉంటే వాక్యాన్ని నేను త్వరగా ముగిస్తా ఉన్నాను. టైం అయిపోయింది. కొలస్సీయులకు రాసిన అమ్మా సమయాన్ని పోనీక చాలమ్మా, సమయాన్ని పోనీయదు. మనకుంది సంపదనే ఏదైనప్పటికీ ఆయన వృద్ధి పొందించాలంటే మనం ఏం చేయాలంటే దేవుని సమయముని పోనీకూడదు. దేవుని సమయాన్ని పోనీకూడదు. అది కూడా వృద్ధిపరుచుకోవాలి. తర్వాత ఆరాధనకి రావటానికి ఆ క్రమంని వృద్ధిపరుచుకోవాలి. ఆరాధనకి రావటానికి చూడండి, మనము ఏదో ఎమర్జెన్సీ వస్తేనే సండే మానేయచ్చు. ఏదో ఎమర్జెన్సీ వస్తేనే
సండే చాలా ప్రాముఖ్యమైన రోజు మన విశ్వాస జీవితంలో. మనం చిన్నదానికి ఉన్నదానికి ఏదైనా మనం సండేని మనం వాడుకున్నాం అనుకోండి, అది దేవుని దృష్టిలో చాలా పాపం అన్నమాట. కానీ ఆ పాపము మనం చేయకూడదు. ఆ సండే దేవుడి దినము, దేవుడికి ఇచ్చేయాలి మనం. కనుక ఆరాధనకి రావటానికి ఒక క్రమశిక్షణతో కూడిన ఆలోచన కలిగి ఉండాలి. ఆ ఆరాధనకి ఆరాధన మనం వృద్ధిపరచుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము. విశ్వాస 6:10. గలతీయులకు రాసిన పత్రిక 6:10. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడల. ఎక్కడంట మనం విశ్వాసాన్ని ఎక్కడ వృద్ధి పొందించుకుంటామా? విశ్వాస గృహము. ఏది ఇది? విశ్వాస గృహము. విశ్వాస గృహం. ఇది విశ్వాసులు ఉండే గృహం. ఇది మనము ఆరాధనకి రావటానికి మనము విశ్వాస గృహంలో వృద్ధి పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన చర్చిలో జరుగుతున్న ప్రతి ప్రార్థనకి మనం అటెండ్ కావాలని దేవుడు చెప్తున్నాం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులయుండుడి, దానిలో దురేపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులు. సరే, మనం చెప్పింది 6వ అధ్యాయం కదా, 6:18 అనుకుంటాను. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన యందును విజ్ఞాపన చేయుచు. ఏం చేయాలంటే మనం ఏది వృద్ధి పొందించుకోవాలమ్మా? ప్రార్థన వృద్ధి పొందించుకోవాలి. ఎక్కడ అంటున్నాడు ఆయన? విజ్ఞాపన సమయమును. మనం విజ్ఞాపన ప్రార్థన పెట్టుకుంటాం. విజ్ఞాపన సమయమందును మనం వృద్ధిపరుచుకోవాలి. తర్వాత దేవుడు అన్నాడు, బైబిల్ చదవటంలో క్రమశిక్షణ వృద్ధి పొంది పిల్లల కంట్రోల్ నుంచి రైట్. సరే అమ్మ, ఇక్కడ బైబిల్ చదవటంలో మనము వృద్ధి పొందాలంట. బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారా? రోజు చదివే వాళ్ళు ఉన్నారు, మంచిది. ఇంకా చదవని వాళ్ళు కూడా చదవండి. బైబిల్ చదవటంలో మనం వృద్ధి పొందుకోవాలి. ఇక్కడ ధనాన్ని వృద్ధిపరిచేది బాధ్యత దేవుడిదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం బ్యాంకులు నింపే బాధ్యత ఎవరిది? దేవుడిదే. కానీ ఆత్మీయ జీవితం వృద్ధి పొందాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే బైబిల్ చదవటంలో వృద్ధి పొందుకోవాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. త్వరగా 4వ అధ్యాయం 4వ వచనం. దాని యందు మెలకువగా ఉండుడి, మరియు నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగా ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము. ఇది అనుకూలమైన సమయము. ఇప్పుడు మనం ఏదైనా కానీ వివరించాలన్నా, దేవుని యొక్క మాటలు తెలుసుకోవాలన్నా బైబిల్ జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజులో దేవుడు ఎందుకు నమ్ముకుంటున్నావు అంటే సమాధానం చెప్పలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. దేవుని ఎందుకు నమ్ముకున్నావు? యేసయ్యను నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అని ప్రశ్న అయితే సమాధానం ఉంటలే మన దగ్గర. అది నువ్వు వాక్యం చదువు రోజు దేవుడు బయలుపడతాడు. ఎందుకు నమ్ముకున్నావు అంటే ఆయన నిత్య జీవము ఇవ్వగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పాపములు ఒప్పుకొని నమ్ముకోవటం వల్ల మనకి ఏమనుగ్రహిస్తున్నాడు? నిత్య జీవము. ధనాలు ఇస్తారు కొంతమంది. ఆయన దగ్గరికి వచ్చి నాకు అది కలిసింది, ఇది కలిసింది, తప్పలేదు. నువ్వు అభివృద్ధి పొందుకోకుంది, నువ్వు ఉండే కొంది అభివృద్ధి పొందుకుంటా ఉంటావు. కానీ నువ్వు దేవుని ఎందుకు నమ్ముకున్నావు అసలుకి అంటే, నా పాపములు క్షమించబడి ఆయన రక్తంలో నా పాపములు కడిగి, ఇదిగో నన్ను నిత్య జీవానికి వారసులుగా, నన్ను పరలోకంలో నేను ఉండటానికి దేవుణ్ణి నమ్ముకున్నాను. దేవుణ్ణి నిత్య జీవంలో ఉండటానికి నమ్ముకున్నాను. ఒక నమ్మకము. నువ్వు ఆ జ్ఞానము బైబిల్ చదవటం వల్ల, బైబిల్ వాక్యము చదవటం వల్ల నీకు ఆ జ్ఞానము ఇస్తా అన్నాడు. 4వది జ్ఞాపకం చేసుకుంటే 5వది ఇవ్వటంలో సమర్పణ. అంటే దేవుడికి ఇవ్వటములో సమర్పణ కలగాలి. అక్కడ చూడండి, ఇస్సాకు ఎదజల్లాడు, 100 ఫలములు పొందుకున్నాడు.
మనము దేవుడి దగ్గర ఎలా ఎదజల్లండి, బిగించగాకండి. మన సంఘంలో నేను దశమ భాగాలు అడగట్లేదండి. నేను ఎవరినైనా దశమ భాగాల గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఆ దశమ భాగాలు అనేది మీరు ఇచ్చినప్పుడు అది దేవుడు మీకు రుణంతలుగా ఇస్తాడు. అయితే ఇక్కడ మనం ఇవ్వాల్సింది కృతజ్ఞత కానివ్వండి, సమర్పణ కానివ్వండి, దేవుడికి పరిపూర్ణత హృదయపూర్వకంగా ఇవ్వాలి. మన సంఘంలో ఎంత వస్తున్నాయి? వారానికి 350 కన్నా పెరగట్లేదు. అన్ని 10, 20లే. మనకి దేవుడు ఇవ్వట్లేదా? వారానికి ఒక 100 మనం ఇవ్వలేదా? దేవునికి ఇవ్వలేమా? ఇప్పుడు మీరు ఇచ్చింది ఏదైనా కానీ నేను ₹1 అంటే ₹1 వాడుకోవట్లేదు. ఇది ఇచ్చిన ప్రతి పైసా నేను పరిచర్య కొరకే వాడబడుతున్నాను. పరిచర్య అభివృద్ధి కొరకే వాడబడుతుంది. నేను ఏమైనా వాడుకుంటున్నాను? ఒకవేళ నేను ఉద్యోగం లేకుండా ఉన్నాను అనుకోండి, మీరు నన్ను పోషించగలరా? సేవకుని పోషించేది ఎవరమ్మా? సంఘమే కదా. మీరు నన్ను పోషించగలుగుతారా? సంఘం పోషించగలగాలి. అయితే ఇక్కడ చూడండి, మనం దేవునికి ఎదజల్లే కొద్దీ మనకి దేవుడు విస్తారమైన దేవుని ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్తలో నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. 21వ అధ్యాయం 3వ వచనం చదవండి త్వరగా, నేను ముగిస్తాను. లూకా సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయం. అమ్మా, ఈ బీద విధవరాలు ఎవరికంటే ఎక్కువ ఇచ్చిందంట? అందరికంటే ఎక్కువ ఇచ్చిందంటమ్మా. అక్కడ డబ్బున్న వాళ్ళు ఉన్నారు, కుట్లు. వాళ్ళందరూ తీసుకొచ్చేసారు, కుప్పలు వేసారు దేవుడి దగ్గర. ఏసయ్య ఇక్కడ కానుకల బాక్స్ ఉంది. కానుకల బాక్స్ దగ్గరే ఏసయ్య కూర్చున్నాడు, చూస్తున్నాడు ఎవరు ఎత్తన్నారు. చాలా మంది ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా తీసుకొస్తే ఇస్తున్నారు. ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా. నాలాంటి పీనాసుడు కూడా ఉన్నారు అందులో. నాలాంటి పీనాసులు కూడా ఒక ₹1000 ఉంటే 500 పెట్టుకుని సినిమాకి వెళ్ళాలి సాయంత్రం, లేదా దమ్ముగా బిర్యానీ తీసుకొని తినాలి. 500 ఇస్తాలి అనుకున్నాడేమో, కానుకలు ₹1000 ఇవ్వాలని అనుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చాక మనసు మారిపోయింది. సాతాడు ఏం చేస్తాడంటే వాడి పని అదే కదా, మన్ని విశ్వాసాలు ఎదగకుండా చేయటం. నేనేం చేశానంటే సాయంత్రం దమ్ము బిర్యానీ తెచ్చుకోవాలి, తినాలనిపిస్తుంది. ఎందుకు ఏసైకి లేనివాడా, నేను 500 ఎత్తాలి అని చెప్పేసి 500 నొక్కేసి 500 దేవుడికి ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఇస్తారు, కొంతమంది పీనాసోళ్ళు ఉన్నా కానీ ఇవ్వరు. కానీ ఈ పేద ఎదురాలు అందరికంటే ఎక్కువ ఇచ్చిందంట. ఎలా ఇచ్చిందమ్మా? ఆమె ఏమైనా కోటేశ్వరాలా? ఆమె ఏమైనా ధనవంతురాలమ్మా? కానీ ఆమె కొందంట 2 కానుకలేనంట. ఏమున్నాయమ్మా? 2 కానుకలే. 2 కాసులే. 2 కాసులు. ఆ 2 కాసులు కానుకలు తీసుకొచ్చేసింది. 2 కాసులు తీసుకొచ్చి కానుకల బాక్స్లో వేసింది. అంటే ఆ 2 కాసులు వేసిన ఆ పేద విధవరాలు అందరికంటే గొప్పగా వేసింది అంటున్నాడు యేసయ్య. ఎట్టయిద్దమ్మా? ఎట్టయిద్ది అంటే ఆమెకంట ఆ 2 కాసులేవి చేతిలో ఉన్నాయంట, ఇంకా తినటానికి లేదంట పాపం. ఇంటికి పోయి ఏం తినాలి? మనమైతే ఏత్తం అలాగా. మనకు ఉంచుకుంది, మనకు కావాల్సుకుని ఉంచుకుంది, మిగిలిన ఇస్తాం దేవుడికి. కానీ ఆమె ఉన్నది మొత్తం వేసేసింది. ఆమె ఏం తినాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఆకలి తీర్చుకోవాలి అదేం గ్రహించలేదు. ఆమె విశ్వాసం ఏంటంటే నా దేవుడికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎంత బిగపడుతున్నాం, ఎదజల్లుతున్నామా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎదజల్లినప్పుడు నీ దేవుడు అభివృద్ధి పరుస్తాడు. నేను దేవుడు సంపదను వృద్ధి చేస్తాడు దేవుడు. అది మర్చిపోవద్దండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకి దేవుడు ఇచ్చింది ఇంకా అభివృద్ధి కావాలంటే, మన సంపదను వృద్ధి చేసుకోవాలంటే దేవుడికి వెదజల్లేయాలి. దేవుడికి పరిపూర్ణంగా విశ్వాసంగా నమ్మకంగా ఇవ్వాలి. విశ్వాసంగా. మన బిడ్డలు బాగా చదువుతున్నాయని అనుకున్నాను. మన బిడ్డలు బాగా చదివితే వాళ్ళు సంపాదించుకుంటే మన సంఘం కూడా అభివృద్ధి పరుస్తారేమో అనుకుంటున్నాను. కానీ ఎవరు ఆలోచన చేయట్లేదు. ఆలోచన చేయండి. మన సంఘము ఇంకా ఎదగాలి, ఇంకా మన సంఘం విస్తరింపజేయాలి. మీరే. సంఘం ఎవరిది? నా ఒక్కడిది కాదమ్మా, ఇది మన అందరిది. దయచేసి నా ఒక్కడిది అనుకోవద్దు, మన అందరిది. మన అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలి. ఆ విధంగా నువ్వు ఆశ కలిగొండు,
నీకు వ్యక్తిగతంగా దేవుడు నీ సంపదను వృద్ధి చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సంఘం కొరకు ఆ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసంగా, బలంగా, నమ్మకంగా దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఉండండి. మీకు సమస్తము ఆ ఇస్సాకుకి ఇచ్చిన నూరంతల దీవెనలు నీకున్న సంపద వృద్ధి చేయకపోతే అప్పుడు అడగండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఆత్మీయంగాను లోకానుసారంగాను మన సంపదన దేవుడు వృద్ధి చేయను గాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని చిన్న అందరి తల నుంచి చిన్న ప్రార్థన, అందరి తల నుంచి